హాయ్, వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ పల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ముంబై హైవేలో మనం ఎంతవరకు పెట్టుబడి పెట్టచ్చు, ముంబై హైవేకి ఉన్న ఇప్పుడు ఏదైతే ఉందో హైప్ అది ఆర్గానిక్గా వచ్చిందా లేకపోతే మౌత్ టాక్తో వచ్చిందా అనేది మనం తెలుసుకుందాం. ముంబై హైవే కోసం మనం టాపిక్లోకి వెళ్తే, ముంబై హైవే కోసం చెప్పుకోవాలంటే ఇప్పుడు మదీనాగూడ నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ సంగారెడ్డి వరకు కూడా 6 లేన్ హైవే అనేది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సగం వర్క్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ ఇంకొక నాకు తెలిసి ఒక 6 నెలలు, ఒక 6 మంత్స్లో ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు ఇక్కడ మనకి 6 లేన్ హైవే ఎందుకు మనకి ఇక్కడ అవసరమా అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఒకప్పుడు 2007లో మనకి అక్కడ ఆల్మోస్ట్ వెహికల్ పాసింగ్ ఎలా ఉండేదంటే ఒక 50,000 అలా ఉండేది. 2017కి వచ్చేటప్పటికి అది 70,000 వెహికల్ పాసింగ్ అనేది మనకి జరగడం అయింది. ఇప్పుడు 2000కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1,00,000 వెహికల్స్ పర్ డే పాసింగ్ అనేది అవుతూ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి 1,30,000 వెహికల్ పాసింగ్ అనేది జరుగుతుంది. ఇది మనకి ఆటోమేటిక్గా ఏంటంటే జనాభా పెరిగే కొద్దీ మనకి రద్దీ అనేది పెరుగుతుంది. ప్లస్ అది కాకుండా ఏంటంటే జనాలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్స్కట్స్కి మూవ్ అయిపోవడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకు అవుట్స్కట్స్కి వెళ్ళిపోతున్నారు అంటే, పర్టికులర్గా ఈ హైవేకి ఎందుకు వెళ్తున్నారు అంటే, నియర్ బై ఐటీ కారిడార్, మన హైటెక్ సిటీ కానీ లేదంటే గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇక్కడికి ఏంటంటే కొన్ని నియర్ బై ఉండడంతో అటు సైడ్కి ఏంటంటే కొంచెం మూవ్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల అక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి వెహికల్ రద్దీ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఒకప్పుడు 2007, 10, 15 ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనం కార్ 100, 80 ఈ స్పీడ్లో వెళ్ళే మనం ఇప్పుడు 60, 40 ఆ హైవేలో అంతకుమించి స్పీడ్ మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు? అది ఒక ఎక్స్ప్రెస్ హైవే. ముంబై హైవే అనేది వాణిజ్య రవాణాకి సంబంధించి ముంబై నుంచి మనకి ఇక్కడికి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా చేసే ఒక మెయిన్ హైవే. ఈ హైవేలో మనకి ఇప్పుడు వెహికల్ మూవింగ్ అనేది కొంచెం స్పీడ్ అనేది తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 6 లేన్ హైవే అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 6 లేన్ హైవే కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక 6 నెలల నుంచి ఒక 7 మంత్స్, 8 మంత్స్ అట్లా టైం పడుతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ అయితే హైక్ అవుతాయి. మనము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఒక్కొక్క ఏరియా వైజ్ మనం చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ మనకు తెలుసు, మొత్తంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబరు ఎగ్జిట్ వరకు కూడా మనకు తెలుసు ఎలా డెవలప్మెంట్ అయిపోయింది ఏంటంతా మనం చూస్తున్నాం. మొత్తంగి నుంచి కనుక చూసుకుంటే కనుక మొత్తంగి నుంచి ఆల్మోస్ట్ మనకి రుద్రారం వరకు ఒక సర్కిల్ కింద, రుద్రారం నుంచి కంది వరకు ఒక సర్కిల్ కింద, కంది నుంచి సంగారెడ్డి వరకు ఒక సర్కిల్ కింద, సంగారెడ్డి నుంచి నందికంది వరకు ఒక సర్కిల్ కింద, నందికంది నుంచి సదాశివపేట వరకు ఒక సర్కిల్ కింద, సదాశివపేట నుంచి ఖమ్కోల్ వరకు ఒక సర్కిల్ కింద, ఖమ్కోల్ నుంచి జహీరాబాద్ వరకు ఒక సర్కిల్ కింద మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైతే ఇక్కడ మన మొత్తంగి నుంచి రుద్రారం వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడ డెవలప్మెంట్స్ అనేవి చాలా స్పీడ్గా మనకు అక్కడ అవడం జరుగుతుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, చుట్టూ కన్స్ట్రక్షన్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. రుద్రారం అనే విలేజ్ ఆల్మోస్ట్ మనకి ఎక్స్టెన్షన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న గీతం యూనివర్సిటీ కానీ తొషీబా కానీ అక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మన ఈ మ్యాప్లో చూపించినట్టు రుద్రారం ఎండ్ అయిపోయిన తర్వాత మనకి గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ గీతం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ మనకి పాసమైలారం అని చెప్పేసి ఇక్కడ ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ దగ్గర నుంచి గీతం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉండేది, సరిగ్గా చూడండి, గీతం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి పాసమైలారం అనే విలేజ్లోంచి మొదలుపెట్టి మన ఓఆర్ఆర్ వరకు కూడా ఒక వే, దీన్ని ఏమంటారు అంటే
ఇవి రేడియల్ రోడ్స్ అని మనకి ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రేడియల్ రోడ్స్ చాలా చోట్ల ఉన్నాయి. మన మోకిలా దగ్గర చూసుకున్నాం, ఇంకో దగ్గర రేడియల్ రోడ్స్ చాలా ఉన్నాయి. 100 feet రోడ్స్ ఇవన్నీ కూడా. ఈ రోడ్స్ ఏంటంటే ఇది ఒక ప్లస్ మనకి. ఇక్కడి నుంచి మన ఈ రేడియల్ రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ పాసమైలారం నుంచి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఓఆర్ఆర్కి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. ప్లస్ మనకి మనం లెఫ్ట్ సైడ్ గీతం యూనివర్సిటీ కోసం మాట్లాడుకుంటున్నాం. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చిట్కూల్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ చిట్కూల్ మీద నుంచి ఇలా ఓఆర్ఆర్కి ఇంకొక రేడియల్ రోడ్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఈ 2 రోడ్లు ప్లస్ ఈ మూడోది ముంబై హైవే, ఈ 3 కలిపి మనకి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అంటే, ఎందుకంటే కనెక్టివిటీ మనకి ఎక్కడైనా కానీ కనెక్టివిటీ బాగున్న చోట ఏదైనా ప్రైజెస్ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా హైక్ అవుతాయి, మంచి ప్రాఫిట్స్ అనేది మనం పొందొచ్చు. ఇక్కడ మనకి ఉన్న ఈ బెంచ్లో 30,000 నుంచి 40,000 ఈ మధ్యలో మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి అంటే రుద్రారం నుంచి మీరు చూసుకుంటే రుద్రారం నుంచి టువర్డ్స్ రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా మీరు ఇక్కడ 30 నుంచి 40,000 ఈ లోపల మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మంచి ప్రాపర్టీ మీకు ఉంటే కనుక చూసుకుని అక్కడ పెట్టుకోండి, దానికైతే ఇబ్బంది ఏమీ లేదు. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మనం అనుకున్నట్టు రుద్రారం నుంచి కంది వరకు చూసుకుంటే కనుక రుద్రారం దాటిన తర్వాత మనకి పెరి అర్బన్ జోన్ అనేది ఒక స్టార్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టకపోవడం బెస్ట్. ఎందుకంటే మీకు ఇక్కడ 30 నుంచి 40 వేలు ప్రైస్ ఉన్న దాంట్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఏరియాలో చూసుకుంటే మనకి 16,000కి 17,000 కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే పెరి అర్బన్ జోన్. ఈ పెరి అర్బన్ జోన్ మనకి ఎలా ఉంటుంది అంటే, ఈరోజు మనకి హెచ్ఎండి అప్రూవల్స్ వస్తాయి, తర్వాత ఎల్పి నెంబర్ వచ్చేస్తుంది, అన్నీ వస్తున్నాయి. కాకపోతే మనం ఈరోజు కొనుక్కోవడానికి ఇబ్బంది ఏం లేదు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోతాయి. తర్వాత ఫర్దర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, దాంట్లో నుంచి కన్స్ట్రక్షన్కి ఎవరైతే కన్స్ట్రక్షన్కి వెళ్తారో ఈ ఏరియాలో వాళ్ళకి ఓన్లీ జీ వరకునే కట్టుకోవాలి, G+1 పర్మిషన్ ఉండదు, G+2 పర్మిషన్ ఉండదని రకరకాలుగా అక్కడ వివిధ ఇబ్బందులతో అక్కడ కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఇవి ఐడెంటిఫై చేయడం మనకు కొంచెం కష్టం. మీరు ఎంత డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఇవన్నీ చేసినా కూడా కొంచెం కష్టం. సో దానివల్ల ఏంటంటే కొంచెం నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది అవాయిడ్ చేయడం బెస్ట్. కంది నుంచి సంగారెడ్డి నెక్స్ట్ జోన్ వచ్చేసి కంది నుంచి సంగారెడ్డి. ఈ కంది నుంచి సంగారెడ్డి అనేది మనకి అంటే ఇన్ ఫ్యూచర్ మనకి ముత్తంగి నుంచి రుద్రారం వరకు కానీ కంది నుంచి సంగారెడ్డి కానీ మీకు ఒక 3 to 4 years ఇది అంతా ఎలా మారిపోతుందంటే, మనం బేరంగూడ, అమీన్పూర్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే మారిపోతున్నాయి. ఎందుకు మారిపోతున్నాయి అంటే రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది, మనకు అక్కడ ఆల్రెడీ హైరైజ్ అపార్ట్మెంట్స్ చాలా వరకు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, చాలా వాటికి పర్మిషన్స్ వచ్చేస్తున్నాయి, లేఅవుట్లు పెరిగిపోయినాయి. ఇంకా ఇక్కడ కొనుక్కోవడానికి ఫ్రెష్ లేఅవుట్లు అంటూ ఇంకా అక్కడ ఏమీ లేవు. ఉన్న వరకు ఏంటంటే పాత లేఅవుట్లు, రీసేల్ ఇవే ఉన్నాయి. పాత లేఅవుట్లు, రీసేల్కి ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ ఒక ఏరియా రీచ్ అయిపోయిందో ఇంకా అక్కడికి ఆటోమేటిక్గా మనకి క్రౌడ్ అనేది మూవ్ అవుతున్నారని ఇంకా అర్థం. క్రౌడ్ ఒకసారి మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మనకు 3 to 4 yearsలో మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి మొత్తం ఏరియా అంతా కూడా మనకి బేరంగూడ, అమీన్పూర్ టైప్లో ఒక 3 to 4 yearsలో మొత్తం ఇదంతా కూడా అవుతుంది. ఇక్కడ మీకు సంగారెడ్డిలో చూసుకుంటే కనుక సంగారెడ్డిలో మీకు ఒక రెసిడెన్షియల్ ప్లాట్ అయితే 40,000 నుంచి మొదలుపెట్టిన 60,000 మధ్యలో నడుస్తూ ఉన్నాయి. ఇది రెసిడెన్షియల్ ప్లాట్లు, అవి కూడా సంగారెడ్డి మధ్యలో. ఇది కాకుండా మనకి సంగారెడ్డిలోనే కమర్షియల్ ప్లాట్లు అంటే ₹1,00,000 పైనే ఉన్నాయి, కానీ ₹1,00,000 లోపల అయితే ఎక్కడ మనకు దొరకట్లేదు. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ జోన్ ఏంటంటే సంగారెడ్డి నుంచి నందికంది వరకు. ఈ సంగారెడ్డి నుంచి నందికంది వరకు ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం మన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకటి మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ జరిగింది, దాని అలైన్మెంట్లు అవి ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి. ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. చాలామంది అంటున్నారు పెద్దాపూర్ అని, లేకపోతే నందికంది అని చెప్పి ఇలా ఏయో అంటున్నారు. అది ఈ మధ్యలోనే రావచ్చు,
లేదా పెద్దాపూర్లోనే రావచ్చు, లేదంటే నందికందులో రావచ్చు. ఎక్కడొచ్చినా కానీ మనకేంటంటే అప్పుడు ల్యాండ్ ఎక్వైర్మెంట్ గట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన దరిద్రం బాగోకపోతే మన ల్యాండ్ కూడా దాంట్లో ఉంటే ఎంతో కొంత ఇచ్చి మనకి సెటిల్మెంట్ చేసి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం చేసేది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. ఏదో గవర్నమెంట్ ఎంతో కొంత మన చేతిలోకి ఇస్తే మనం తీసుకుని ఇచ్చేసుకునేది అయితే కాదు. సో ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు మనం సరైన మార్గంలో సరైన ప్లేస్లో పెట్టుకుంటే అది మనకి కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది, ప్లస్ మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఈ ఏరియా కూడా కొంచెం మనకి డౌట్ఫుల్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సదాశివపేట, నందికంది నుంచి సదాశివపేట. ఈ ఏరియా మళ్ళీ మీకు గోల్డ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు 2000 మీకు 2020 ఆ జోన్లో మీరు చూసుకుంటే కనుక అప్పటికే మీకు 20,000కి రీచ్ అయిపోయి ఉన్న ఏరియా ఇది. ఇప్పుడు కూడా అదే ప్రైజెస్లో నడుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే కొంచెం స్టాగ్నెంట్గా ఉంది కాబట్టి మార్కెట్ ఏంటంటే కొంచెం పైకి కిందకి లేకుండా అట్లా వెళ్తూ ఉంది కాబట్టి అక్కడ అనేది కొంచెం ప్రైస్ అనేది హైక్ అవ్వకుండా అలాగే ఉంది. కానీ ప్రైస్ అనేది హైక్ అవ్వడం మొదలు పెడితే మార్కెట్ మాత్రం ఒక్కసారి ఓపెన్ అయిందంటే మాత్రం ఈ రేట్స్ అనేవి ఎవ్వరు కూడా ఊహించిన విధంగా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చాలా విపరీతంగా మనకి హైక్స్ అనేవి మాత్రం వస్తాయి. ఇకపోతే సదాశివపేటలో మనం ఎందుకు పెట్టాలి అంటే సదాశివపేటలో మెయిన్ ఈ రోడ్డు చూసుకుంటే మీకు ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ నుంచి మీకు మోమిన్పేట ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఏంటంటే మనకి ఎక్కడికి కనెక్ట్ అవుతుందంటే మోమిన్పేట వరకు కనెక్ట్ అవుతుంది. ఈ మోమిన్పేట ఎందుకు మనం ఇక్కడ సదాశివపేట నుంచి మోమిన్పేట ఈ రోడ్డు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఇది ఎక్కడ మధ్యలో ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మొబిలిటీ వ్యాలీ, ఈ మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి ఇక్కడ ఒకటి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. చాలా ప్రాజెక్టులు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది, కానీ ఇక్కడ వర్క్ జరుగుతుంది. అనౌన్స్మెంట్ చేసి ఆగిపోలేదు. కేటీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ గారి ప్రభుత్వం ఆయన అనౌన్స్మెంట్ చేసింది. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ఇక్కడ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేసిన దగ్గర నుంచి వర్క్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ఆయన ఇంకా స్పీడ్గా వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. రోడ్డు వర్క్ గట్టా అంతా కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ దశకు వచ్చేసినాయి. అటు ఇటు కూడా మనకి 60 ఫీట్ రోడ్లు 100 ఫీట్ రోడ్లు ఎక్స్టెన్షన్లు కూడా దీనికి సంబంధించి జరుగుతున్నాయి. అది కాకుండా మొబిలిటీ వ్యాలీలో ఎట్లా అంటే మనకి ఎవరైతే కంపెనీలకి అలాట్మెంట్లు ఇచ్చారో హుండై కానీ కొన్ని మహేంద్ర కానీ ఇలాంటి వాటికి అలాట్మెంట్లు కొన్ని కంపెనీలకి ఇచ్చేసి ఉన్నాయి. ఆ అలాట్మెంట్ ఇచ్చేసిన కంపెనీలు కూడా వాటిలో స్టార్ట్ చేసుకుని మీరు ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి చూడొచ్చు. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు వర్క్ అంతా కనిపిస్తుంది. జేసీబీలు లారీలు ఇవన్నీ కూడా మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడెక్కడో మొబిలిటీ వ్యాలీ వస్తే మరి ఇక్కడ ఈ రోడ్డుకి ఎందుకు హైప్ వస్తుంది, సదాశివపేట ఎందుకు ప్లస్ అవుతుంది అంటే మనకు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇక్కడ ఏంటంటే ఈ మొబిలిటీ వ్యాలీలో మనకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇక్కడ జరుగుతుంది పెట్టడం జరుగుతుంది. ఈ మొబిలిటీ వ్యాలీకి సంబంధించి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ముంబై నుంచి బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనకి ముంబై నుంచి అంటే ముంబై హైవే నుంచి చూసుకుంటే సదాశివపేట ఫస్ట్, ముంబై నుంచి వచ్చేటప్పుడు సదాశివపేట ఫస్ట్ తగ్గుతుంది. సదాశివపేట నుంచి రైట్ తీసుకుని మోమిన్పేటకు అనేది వచ్చేస్తారు. ఇప్పుడు ఈ రోడ్ అనేది కూడా మనకి ఆటోమేటిక్గా క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది, ట్రాఫిక్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మనకు ఆటోమేటిక్గా అక్కడ గ్రోత్ అనేది ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం పెరిగింది, కొంచెం వెహికల్స్ మూవింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అనేటప్పటికి ఆటోమేటిక్గా అటు ఇటు చిన్న చిన్న షాపులు వస్తాయి, అపార్ట్మెంట్లు పెరుగుతాయి. అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ దగ్గరలో ఉన్న సోర్స్ చూసుకుంటే ఈ మోమిన్పేట రోడ్ అనేది కొంచెం సోర్స్ ఉండడానికి లివింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఎక్కువయ్యేటట్టుగా ఆటోమేటిక్గా అక్కడ హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కువైతాయి. విల్లా సంబంధించి కన్స్ట్రక్షన్స్ ఎక్కువైతాయి. ఇవన్నీ ఎక్కువయ్యేటప్పటికి ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి హైక్ అవుతాయి. ఇది ఒక మంచి బెల్ట్, మంచి జోన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్న మ్యాప్లో చూపిస్తున్న ఏరియా అయితే ఉందో ఇక్కడ మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దట్టు సదాశివపేట వరకు కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సదాశివపేట నుంచి కంకోల్ వరకు, ఈ సదాశివపేట నుంచి కంకోల్ వరకు 2020 వరకు అసలు మార్కెటే లేదు ఇక్కడ. కానీ 2020 తర్వాత ఎప్పుడైతే మనకి నిమ్స్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే మనకు అది అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా
అక్కడ ఈ రోజు రోజుకి రేట్లు అనేవి హైక్ అవుతూనే ఉన్నాయి. అక్కడ పెట్టుబడులు అనేది పెట్టడానికి చాలా కంపెనీస్ అక్కడికి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అక్కడ కస్టమర్లు చాలామంది ఇప్పుడు ప్రాఫిట్ గెయిన్లోనే చాలామంది ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా ఆర్గానిక్గా గ్రోత్ అవుతుంది అనే చెప్తున్నా. మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే ఆర్గానిక్గానే గ్రోత్ అవుతుంది. కానీ కొన్ని ఏరియాలు నేను ఇప్పుడు ఏదైతే మీకు ఈ వీడియోలో చెప్పున్నానో కొన్ని ఏరియాల్లో చూసుకుని పెట్టుకోవాలి. ఈ ఏరియా మొత్తానికి కూడా ఈ సదాశివపేట అనేది ఒక ప్లస్ ఒక ఎసెట్ కింద అయితే మారబోతుంది ఇన్ ఫ్యూచర్. కంకోలు వరకు కూడా మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 15,000 16,000 అలా ఉన్నాయి. మరీ మీరు ఎక్కువకి వెళ్ళకుండా 13,000 14,000లో ఇక్కడికి కంకోలు హైవేకి ఒక 2 km 3 km డిస్టెన్స్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ కంకోల్ నుంచి జహీరాబాద్ వరకు నెక్స్ట్ ఆ జోన్ చూసుకుంటే కనుక ఇక్కడ కంకోల్ దాటిన తర్వాత ఒక 10 km వరకు కూడా మీకు 10,000 లేకపోతే 12,000కు దొరుకుతున్నాయి. ఆ 10 km దాటిన తర్వాత బుదేరా ఇవన్నీ దాటిన తర్వాత ఎలా ఉంటుందంటే మనకి జహీరాబాద్ వరకు కూడా రేట్స్ అనేవి మళ్ళీ హైక్లో ఉన్నాయి. ఎందుకంటే జహీరాబాదు నిమ్స్కి మనం నియర్ బై వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి రేట్స్ మళ్ళీ జహీరాబాద్లో అయితే జహీరాబాద్ సరౌండింగ్ 1 or 2 km డిస్టెన్స్లో 20,000 21,000 25,000 ఇట్లా కూడా ఉన్నాయి. జహీరాబాద్ మిడిల్ జహీరాబాద్లో అయితే 60,000 70,000 కూడా ప్రైస్ అనేవి వెళ్తున్నాయి. వన్స్ ఒకసారి నిమ్స్ అనే ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిపోయింది అంటే ఆ ఏరియా సరౌండింగ్ 30 km వరకు కూడా హైక్స్ అనేది మనం పట్టుకోలేము, గ్రాప్ చేయలేము. దాన్ని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ అక్కడ నిమ్స్ అసలు ఏమైనా జరుగుతుందా లేదా అంటే మహీంద్రా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది జహీరాబాద్లో. తర్వాత హుండై అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంది. ఇక్కడ మీకు మ్యాప్లో చూపించినట్టు ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది 100 feet రోడ్డు. ఈ 100 feet రోడ్డు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది. రోడ్డు ఆల్రెడీ వేసేసారు. ఆల్రెడీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది అక్కడ జరుగుతూ ఉంది. దీనికోసం అయితే నో డౌట్, నిమ్స్ కోసం అయితే మీరు డౌటే పడనవసరం లేదు. హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నిమ్స్ మీద మీరు బేసిక్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే. సో ఈ వీడియోలో మనం చెప్పుకున్నదంటే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఏరియాని మనం ఇప్పుడు వివరించి ప్రతిదీ క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ 50 minutes వీడియో కూడా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే 20 minutes లోపల చేయాలనుకున్నాను కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది. మీకు మ్యాక్సిమం నేను చెప్పినంత వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.